బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారం కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటికి వచ్చేసారు. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటికి వచ్చేసింది. మొదటి నుంచి అందరూ అనుకున్నట్టే ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. కామనర్గా హౌస్లోకి వెళ్ళిన ప్రియా తనదైన ఆటతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ ఆమె ఎప్పుడు చూసినా గొడవలకి కాలు దువ్వడం, అడ్డగోలుగా వాదించడం ప్రేక్షకులకి చాలా వరకు చికాకు తెప్పించింది అనే ఫీలింగ్ వచ్చింది. మొదటి రోజు నుంచి ప్రియా తన దుందుడుకు స్వభావంతో హౌస్లో రచ్చ చేసింది. టాస్క్ల విషయంలో ప్రియా వ్యవహరించిన తీరు, అలాగే సంచాలకుగా ఆమె చేసిన తప్పులు ఆమె ఎలిమినేషన్స్కి కారణమయ్యారనే చెప్పాలి. మొదటి వారం షష్ఠీ వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ వారం ప్రియాకి అత్యంత తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె హౌస్ నుంచి రావడం బయటికి ఖాయంగా కనిపించింది. రీతు చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కళ్యాణ్ పగడాల ఇలా 5 ఉన్నారు. కానీ ఓటింగ్లో ప్రియా, హరీష్ చివరిలో నిలిచారు. కాగా హరీష్ కంటే ప్రియాకి అత్యంత తక్కువ ఓట్లు రావడంతో ఈ హౌస్ నుంచి ఆమె బయటికి వచ్చేసింది. గత వారం నాగార్జున ఇచ్చిన సలహాతో ఆట మార్చిన ప్రియాకి ఇప్పటికే నెగిటివిటీ బాగా వచ్చేసింది. ఆ ఎఫెక్ట్ ఓటింగ్లో స్పష్టంగా కనిపించింది. దాంతో ప్రేక్షకులు ఆమెకి తక్కువ ఓట్లు వేశారు. ఆదివారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ప్రియా ఎలిమినేషన్ని చూపించారు. అయితే 3 వారాలకు గాను ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బిగ్ బాస్కి ప్రియా శెట్టి వారానికి 60,000 రూపాయలు పారితోషికం తీసుకున్నట్టుగా తెలిసింది. అంటే దాదాపు రోజుకి 10,000 పైమాటే. ఈ క్రమంలో ప్రియా 3 వారాలకు గాను 1,80,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సీజన్ 9 హౌస్లోకి కామనర్గా వెళ్ళిన ప్రియా శెట్టి డాక్టర్గా చదివింది.